నేను ఒంటరితనాన్ని ఇష్టపడతా. కానీ నా అన్న వాళ్ళను వదులుకోవడానికి ఇష్టపడను. నాకు చెడు చేసే వాళ్ళను దూరం పెడతాను. వాళ్లకు చెడు చేయాలని, చెడు జరగాలని కానీ కోరుకోను. పరిస్థితులను బట్టి నా ప్రవర్తన మారవచ్చునేమో కానీ వాళ్ళపై ఉన్న నా ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా, బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా కూడా భారమే అవుతుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది కదా. నటించే మనుషుల మధ్య బ్రతకలేక 4 గోడల మధ్య నలిగిపోతున్నాను. నటించడం రాక, నటించలేక నా స్వేచ్ఛను నేనే బందీఖానలో బంధించా. నన్ను అనేవారు లేరు కానీ నాలా నన్ను ఉండనివ్వరు. నన్ను నేను కోల్పోతాను అనే భయం నలుగురికి నన్ను దూరం చేసింది. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేనేమో. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసి చూస్తా. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా మారుస్తాయి. కఠినంగా ఉన్నవారిని సున్నితంగా మార్చేస్తాయి. కాలంతో పాటు మనిషిలో మార్పులు సహజం. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవరినీ అనుకోవద్దు. ఒకరి మీద ఆశలు, అంచనాలు పెట్టుకొని బాధపడడం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో. జీవితంలో పైకి ఎదుగుతావు. నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరినవాడే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళ లాంటి కఠినమైన మాటలు విసురుతాడు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలాగే ఉండు. 2 సందర్భాల్లో అలానే ఉండు. 2 సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు. ఎవరు ఎప్పుడు మారతారో చెప్పలేం కదా. సమయం కంటే వేగంగా మనుషులే కదా మారేది. మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. మన వాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. నీకు విలువ ఇవ్వని వారి దగ్గరకు వెళ్ళి నీ విలువను పోగొట్టుకోకు. నీ అభివృద్ధిని చూసి ఈర్ష్య పడేవారికి దూరంగా ఉండు. నీ ముందు ఒకలా, నీ వెనుక మరోలా ఉండేవారికి దూరంగా ఉంటేనే నీకు మంచిది. అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను, సహాయం చేసిన వాళ్ళను ఎప్పటికీ దూరం చేసుకోకు. నీతి నిజాయితీతో బ్రతికే బతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరికీ కూడా వంగి వంగి దండాలు పెట్టనవసరం లేదు. మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయనవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంటే చాలా దమ్ము, ధైర్యం ఉండాలి. నీకుందా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.